కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. షర్మిల ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందంటున్నారు. వైఎస్సార్ పథకాలను కిరణ్ అమలు చేయలేకపోతున్నారని చెప్పారు కృష్ణా జిల్లా వాసులు. షర్మిల సభలకు వస్తున్న ప్రజలను చూస్తుంటే తమకే ఆశ్చర్యంగా ఉందన్నారు కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఈ ప్రజలు ఏదో వాహనాలు తీసుకొచ్చి వచ్చే జనం కాదు, ప్రజల యొక్క అభిమానంతో ఇవాళ పాదయాత్రలకు పాల్గొనడం, ముఖ్యంగా షర్మిల చూడగానే ఒక కుటుంబ సభ్యురాలుగా ఆప్యాయతతోటి అనురాగంతో మా తల్లి, మా సోదరి, మా కుటుంబ సభ్యురాలు ఈ విధంగా అన్యాయం గురి ఇవాళ ప్రజలకి మన దగ్గర చాలా మందికి అభిమాన పాత్రగా షర్మిల చూడడానికి ప్రజలు కూడా రావడం చూస్తే మాకే ఆశ్చర్యంగా ఉంది. సిబిఐ కేసులు ఎవరు పట్టించుకోవట్లేదండి. అన్ని దొంగ కేసులు ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి చెప్తే దాన్ని ఏంటంటే ఎవరో కూడా చూసుకోవట్లేదు. ఎందుకంటే కొన్ని పేపర్లు రాస్తారంటే ఇంకా ట్రేజ్ వస్తుంది జగన్ గారి గ్రోసరీస్కి. అది తెలియట్లేదు, అది చాలా మంది తెలియట్లేదు కాంగ్రెస్ పెద్దలపై. అదేంటంటే నిజంగా అదేంటంటే ఏం మార్గం ఉంటే వాళ్ళకి ఇంకేంటంటే ఓటర్లు పడుతుంది. ఇక మహా రోజు ఆయన పెడుతుంటారు అంటే ప్రజలందరూ చేకరించుకుంటున్నారు చిచ్చి కాంగ్రెస్ పార్టీ రాకూడదని 20 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి రావడే అసెంబ్లీలో. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన ప్రజల మనిషిగా అనేక సంక్షేమ పథకాలు ఆయన పెట్టాడు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి ప్రతి పేదవాడికి ఆ సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి ఈ రోజు జనప్రలయం. అదే తెలుగుదేశం జెండా మోసినటువంటి వాళ్ళు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనకి నాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి కంపారిజన్ చేసి పోల్చి రాజశేఖర రెడ్డి గారు ఉంటే తప్ప రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు జగన్ గారు మాత్రమే అమలు చేయగలరని చెప్పేసి ఈ రోజు ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ఈ జనహోరియాల అయితే రాజశేఖర రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలు ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అమలు చేయలేకపోతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని పథకాలు మేము అమలు చేస్తున్నాం అన్నారు కానీ ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు అమలు చేయగలగట్లేదు. దళితులు బడుగులు వైఎస్సార్ కాంగ్రెస్ తోనే ఉన్నారని కృష్ణా జిల్లా వాసులు చెప్పారు.